guys, welcome to my channel. Hey Ma Hangama and welcome to Big Boss series 8 and episode number 30 promo 1 2 3. సో మాట్లాడుకుందాం. సో ఈరోజు నామినేషన్స్ కాబట్టి సో నామినేషన్స్ అంటేనే మంచి ఫైర్ మీద ఉంటుంది. సో ఆల్రెడీ మనకి నిన్న బిగ్ బాస్ సండే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మండే యొక్క ప్రోమోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో మనం చూసుకుంటే మణికంఠ, సీత, వెర్విన్ నామినేషన్స్లో చాలా ఫైర్గా కనిపించారు. మణికంఠ ఏమో యష్మిని అండ్ అలాగే నైనికాని టార్గెట్ చేశాడు. అలాగే నైనిక ఏమో నబిల్ని టార్గెట్ చేసింది. సో అండ్ సీత అగైన్ మణికంఠని టార్గెట్ చేయడం జరిగిందనమాట. సో ఇలా మనం ఆ ప్రోమోని చూసాం. ఆ తర్వాత కొంచెం ఎక్స్టెండెడ్లో వేరే మంది కూడా వచ్చినాయి అనమాట. ఆదిత్య ఓం గారు కూడా కొంతమంది గురించి నైనిక గురించి మాట్లాడడం మనం చూసాము. ఎక్కువగా అందరూ నైనిక గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ నైనిక ఫస్ట్ వీక్లో ఉన్న పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు మనకు కనిపించట్లేదు, మనం ఎక్కడ కూడా చూడట్లేదు అనమాట. షీ వాంట్ టు డిపెండ్ ఆన్ సమ్వన్ అన్నట్టుగానే అనిపించింది. అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ప్రోమో మనం చూసుకుంటే కనుక నిఖిల్ ఏదైతే వీడియో చూపించారో విష్ణుప్రియ తనని గాజులు వేసుకుని బొట్టు పెట్టుకుని ఎర్రచీర అని చెప్పి ఏదైతే అందో దాన్ని బేస్ చేసుకుంటూ తనని నామినేట్ చేయడం జరిగింది. నువ్వేం చేసినా నాకు అంత ఫరక్ పడదు, నీకే అంత నోటి దోలన్నప్పుడు నువ్వు నా గురించి అంటున్నావు అని చెప్పి విష్ణు దాన్ని రివర్స్లో మాట్లాడింది. అది ఎక్కడో కరెక్ట్ కాదని అనిపించింది నాకు కూడా. అఫ్కోర్స్ నువ్వు తప్పు చేస్తే ఒప్పుకోవాలి, విష్ణు ఒప్పుకుంటుంది. బట్ అక్కడ సిచ్యువేషన్ అయినా మనకి ఇంకా తెలియదు కాబట్టి మనం ఎపిసోడ్ రిలీజ్ అయ్యేదాకా అయితే వెయిట్ చేయాలి. అండ్ ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి ఆదిత్య ఓం గారిని మీరు నెగిటివ్స్ గురించి చెప్పట్లేదు, మీకు ధైర్యం లేదు, అది ఇదేనా అన్ని ఆయన ఇది చేసి అంటే నేను ఎందుకు నెగిటివ్లో చెప్పాలి, పాజిటివ్ ఎందుకు చెప్పకూడదు, అది ఇదని అన్నారు ఆయన. ఆ తర్వాత నీకు ధైర్యం కావాలా అని చెప్పి వేసిన ఫోటోని ఫైర్లోంచి తీసి బయటికి వేయడం జరిగిందనమాట. ఇదేం పిచ్చి పరకాష్ట నాకు అర్థం కాదు, ఇలా కూడా ఉంటారా సార్ అని అనిపించింది అనమాట. అండ్ అలాగే నిఖిల్ మళ్ళీ మణికంఠ దాని గురించి కూడా వాళ్ళిద్దరికి డిస్కషన్ పెరిగింది. సో ఏది ఇలా హెడ్ నోట్ చేసి చూపించంటే నేనేం ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదు, నువ్వేం డైరెక్టర్ కాదు, నేను ఆడిషన్ ఇస్తానికి రాలేదు అని చెప్పేసి అని అన్నాడు. చూడాలి, హోప్ఫుల్లీ నిఖిల్ ఆట కూడా బాగానే ఉంటుందని చెప్పి అనుకుంటే, ఎందుకంటే వాళ్ళకి పట్టిన దెయ్యం అయితే వదిలేసింది కాబట్టి సో ఆబ్వియస్లీ ఆట అయితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఇది సాటర్డే సండే జరిగిన రచ్చకి మండే యొక్క ఫైర్ నామినేషన్స్. ఫైర్ ఉండాలని చెప్పి ఫైర్ పెట్టి ఫైర్లో వేపిస్తున్నారనమాట ఫోటోలు. సో ఓవరాల్గా ఆబ్వియస్లీ అన్ని నాకు మొత్తం బిగ్ బాస్లో నాకు నచ్చే రెండు ఎపిసోడ్స్ బాగా మొత్తం వారంలో పోల్చుకుంటే నాకు సాటర్డే ఎపిసోడ్ చాలా బాగా నచ్చుద్ది, అలాగే మండే ఎపిసోడ్ బాగా నచ్చుద్ది. ఎందుకంటే వారం రోజులు మొత్తం చేసిన పెంట గురించి మా నాగమామ వచ్చి సాటర్డే మాట్లాడతాడు, నచ్చితే తిడతాడు, నచ్చకపోతే తిడతాడు, నచ్చితే పొగుడతాడు, అది నచ్చుద్ది. ఆ తర్వాత ఇన్ని తిట్టిన తర్వాత వాళ్ళు ఒక ఫైర్ వచ్చి ఆ చిచ్చుబుడ్డి లాగా సీమటపాయకాయ లాగా వాళ్ళు మండే రోజున పేలుతారు. సో అందుకనే నాకు మండే నామినేషన్స్ కూడా నచ్చుతాయి అనమాట. మీకు కూడా ఈ 2 ఎపిసోడ్స్ నచ్చితే మాత్రం లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి మోర్ ఫన్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. అరే అరే చెప్పురా అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే తెలుసుగా